హైదరాబాద్ మల్లాపూర్లో ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్స్ లో జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంపై దాడులు చేస్తూ ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. కుమార్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అధికారులు. నగదు లెక్కింపుకు కౌంటింగ్ మిషన్స్ ని కూడా వినియోగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు ఆస్తుల వివరాలపై ఆరా తీస్తోంది దర్యాప్తు బృందం. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ తనిఖీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, జలమండలిలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అనంత లక్ష్మి కుమార్. సో అతడి నివాసంలో ఉదయం నుండి కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, ₹1 కోటి పైగా విలువ చేసేటువంటి నగదుతో పాటు చాలా బంగారు ఆభరణాలను ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రజెంట్ వీటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు కుమార్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, మరికొన్ని క్యాష్ మెషిన్స్ సైతం పోలీసులు లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఇప్పటికే ఈ అక్యూజ్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇక్కడ టీషర్ట్ వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి జలమండలికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ కుమార్. సో ప్రజెంట్ అతడి ఇంట్లోనే ఈ రైడ్స్ని ఏసీబీ అధికారులు చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్తో పాటు 8 ప్లేసెస్లో ఈ రైడ్స్ని ఏసీబీ అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. సో కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నారు. సో జలమండలి జనరల్ మేనేజర్గా వచ్చినప్పటి నుండి కూడా అతడి మీద అవినీతి అలిగేషన్స్ ఎక్కువగా రావడంతో అతడి ఇంటి మీద ఇవాళ ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు సైమల్టేనియస్గా ఈ రైడ్స్ని అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ అతడితో పాటు అతడి బంధువుల ఇళ్ల మీద కూడా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఆధ్వర్యంలో ఈ రైడ్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కసారిగా అతడి ఇంట్లో లభించినటువంటి నోట్ల కట్టలు చూసి పోలీసులు ఏసీబీ అధికారులు షాక్ గురవుతున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపు ₹1.5 కోటి పైగా నగదు అతడి ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో కాసేపు క్రితం మనం ఆ విజువల్స్ కూడా చూసాము. చాలా బంగారు ఆభరణాలు, ఈ మొత్తం ఎంత వెయిట్ ఉంది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆర్నమెంట్స్ అన్నింటినీ కూడా వెయిట్ చేస్తున్నారు. సో కాసేపట్లోనే ఏసీబీ డీఎస్పీ రైడ్ చేసినటువంటి మజీద్ అలీ కూడా మీడియాని అడ్రస్ చేయనున్నారు. ఎంతవరకు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారో ఆయన వివరాలు కూడా వెల్లడించనున్నారు. రైట్ ప్రణీత.